Build your dreams, live rich, and leave rich. ధనవంతుల్లా జీవించడం అంటే ఏంటి? విలాసవంతమైన కార్లలో తిరగడమా? కాదు, ప్రశాంతంగా జీవించడం. మీ జీతం ₹1,00,000 కావచ్చు, కానీ నెల చివరికి మీ అకౌంట్లో 0 ఉంటే ఆ లక్షకి విలువేంటి? ఈరోజు మనం దీని గురించే చాలా వివరంగా తెలుసుకోబోతున్నాం. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు మనకి కనిపించేదంతా ఓ పెద్ద భ్రమ. ఖరీదైన కార్లు, ఫారెన్ ట్రిప్పులు ఇవన్నీ చూసి మనం వాళ్లే నిజమైన ధనవంతులు అనుకుంటాం. కానీ నిజంగా తెరవెనుక కథ వేరే ఉంటుంది. ఆ కనిపించే ఆడంబరం వెనుక అసలు నిజమేంటి? జీతం ఎక్కువైతే ధనవంతులు కానప్పుడు, ఖరీదైన వస్తువులు వాడితే ధనవంతులు కానప్పుడు, మరి దేన్ని బట్టి ఒకరి ఆర్థిక పరిస్థితిని మనం కరెక్ట్గా అంచనా వేయగలం? ఈ ప్రశ్నకు సమాధానమే ఈరోజు మన చర్చకు ఆధారం. ఇప్పుడు మన చుట్టూ ఉన్న రియాలిటీని చూద్దాం. చాలామంది ఇన్‌స్టాగ్రామ్ మిలియనేర్ అనే ట్రాప్లో పడిపోతారు. అంటే అప్పులు చేసి కొన్న ఖరీదైన కార్లతో, వాచ్లతో గొప్పగా కనిపిస్తారు. కాని ఇది నిజంగా ఒక ప్రమాదకరమైన భ్రమ. ఎందుకంటే ఈ పైపై మెరుగుల వెనుక వాళ్ల భవిష్యత్తును తినేసే అప్పుల భారం దాగి ఉంటుంది. ఈ బయటికి కనిపించే ఆడంబరాలన్నింటినీ పక్కన పెట్టి అసలు ఆర్థిక నిజాన్ని నిక్కచ్చిగా బయటపెట్టే ఒకే ఒక్క పవర్ఫుల్ నంబరుంది. ఆ అద్భుతమైన నంబరేంటో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ట్రూత్ సీరం పేరే నికర విలువ. ఇదే మీ అసలైన ఫైనాన్షియల్ స్కోర్ కార్డ్. ఇది మీ జీతం ఎంత ఎక్కువో చూపించదు, మీ ఖర్చులు ఎంత గొప్పవో చూపించదు, మీ ఆర్థిక ఆరోగ్యం యొక్క నిజమైన చిత్రాన్ని మాత్రమే చూపిస్తుంది. ఇది NISM వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ డెఫినేషన్. చాలా సింపుల్గా, సూటిగా ఉంది కదూ. ఒక్క మాటలో చెప్పాలంటే, మీ దగ్గర ఉన్నవాటి మొత్తం విలువలో నుండి మీరు ఇతరులకు కట్టాల్సిన అప్పులన్నీ తీసేస్తే వచ్చేదే మీ నిజమైన సంపద. ఇదే కీ పాయింట్. ఈ ఎనాలజీతో విషయం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఆలోచించండి, మీ జీతం అనేది పైప్ నుండి వస్తున్న నీరు అనుకుందాం. కాని ఆ బకెట్ కింద కార్లోన్ EMI అని, క్రెడిట్ కార్డ్ బిల్లు అని పెద్ద పెద్ద చిల్లులున్నాయి. అప్పుడు నీళ్లు బకెట్లో నిలుస్తాయా? నిలవవు, మొత్తం కారిపోతాయి. నికర విలువ అంటే పైప్ నుండి నీళ్లు ఎంత స్పీడ్గా వస్తున్నాయో కాదు, పైప్ ఆపేశాక బకెట్లో అస్సలెంత నీళ్లు మిగిలాయో లెక్కేయడం. సరే, ఇప్పుడు ఈ నికర విలువ ఫార్ములాలోని పాజిటివ్ సైడ్ని చూద్దాం. అవే ఆస్తులు. సింపుల్గా చెప్పాలంటే ఇవి మీ జేబులో డబ్బు పెట్టేవి లేదా వాటికవే విలువను పెంచుకునేవి. ఇవన్నీ మనలో చాలామందికి తెలిసినవే. మన సేవింగ్స్ అకౌంట్లో డబ్బు, ఫిక్స్డ్ డిపాజిట్లు, మన PF బ్యాలెన్స్, మనం ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్, మన దగ్గర ఉన్న బంగారం, మన ఇల్లు లేదా భూమి, ఇవన్నీ మన ఆస్తుల కిందకే వస్తాయి. అయితే ఇక్కడే ఒక చాలా ముఖ్యమైన విషయం మనం గమనించాలి. అన్ని ఆస్తులు ఒకేలా ఉండవు. భూమి, షేర్లు లాంటివి కాలంతో పాటు విలువ పెరుగుతాయి. వీటిని అప్రీషియేటింగ్ యాసెట్స్ అంటాం. ఇవి మన సంపదను పెంచుతాయి. మరోవైపు స్మార్ట్ఫోన్, కార్ లాంటివి ఉంటాయి. వీటిని కొన్న మరుక్షణం నుండే వాటి విలువ పడిపోవడం మొదలవుతుంది. వీటిని డిప్రీషియేటింగ్ యాసెట్స్ అంటారు. ఇప్పుడు ఈక్వేషన్లోని నెగటివ్ సైడ్కి వద్దాం. అవే అప్పులు. వీటిని నేను వెల్త్ వ్యాంపైర్స్ అని పిలుస్తాను. అంటే సంపదను పీల్చేసే రక్తపిశాచులు. ఎందుకంటే ఇవి మన జేబులోంచి డబ్బుని సైలెంట్గా లాగేస్తూనే ఉంటాయి. మన దేశంలో చాలామందికి ఇవి బాగా పరిచయమే. ఇంటికోసం తీసుకున్న హోమ్ లోన్, కార్ EMIలు, పర్సనల్ లోన్స్, ఇక అన్నింటికన్నా ప్రమాదకరమైనది క్రెడిట్ కార్డ్ అప్పు. ఇవన్నీ మనం సంపదను నిర్మించకుండా అడ్డుపడతాయి. ఒక్క క్షణం ఈ మాటను లోతుగా ఆలోచించండి. అప్పు తీసుకోవడమంటే మనం భవిష్యత్తులో సంపాదించబోయే డబ్బుని ఇప్పుడే ఖర్చు చేస్తానని లీగల్గా ప్రామిస్ చేయడమే. అంటే మన ఫ్యూచర్ శాలరీని ముందుగానే బ్యాంకుకి తాకట్టు పెట్టడం లాంటిది. సరే, థీరీ బాగానే ఉంది. ఇప్పుడు ప్రాక్టికల్గా అసలు లెక్కలోకి వెళ్దాం. భయపడకండి, ఇది చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్. ఫార్ములా ఇదే. చాలా సింపుల్. మీ దగ్గరున్న మొత్తం ఆస్తుల విలువ నుండి మీరు కట్టాల్సిన మొత్తం అప్పులను తీసేయండి. ఆ తర్వాత మిగిలిన నెంబరే మీ నిజమైన ఆర్థిక బలం. అదే మీ నికర విలువ. ఈ ఉదాహరణను జాగ్రత్తగా చూద్దాం. ఒక వ్యక్తికి 50 లక్షల విలువ చేసే ఇల్లుంది, ఒక 10 లక్షల పెట్టుబడులున్నాయి, PFలో మరో 5 లక్షలున్నాయి. సో మొత్తం ఆస్తులు కలిపితే ఎంత? 65 లక్షలు, రైట్? అదే సమయంలో అతనికి కొన్ని అప్పులు కూడా ఉన్నాయి.
హోమ్ లోన్ ఇంటా 10 లక్షలు కట్టాలి, క్రెడిట్ కార్డ్ బిల్లులు ఒక 2 లక్షలు, పర్సనల్ లోన్ ఇంకో 1 లక్ష. సో మొత్తం అప్పులు 13 లక్షలు. మరి ఇప్పుడతని అసలైన నికర విలువ ఎంత? మొత్తం ఆస్తులైన 65 లక్షల నుండి మొత్తం అప్పులైన 13 లక్షల తీసేస్తే మిగిలింది 52 లక్షలు. చూసారా, ఇది అతని నిజమైన ఆర్థిక పరిస్థితిని చూపిస్తుంది. అతని 50 లక్షల ఇల్లు కాదు. ఓకే, నెట్వర్త్ నంబర్ అయితే వచ్చింది. మరి ఈ నంబర్ మనకు ఏం చెబుతుంది? దీన్ని మన జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలి? దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిసం నుండి తీసుకున్న ఈ గ్రాఫ్ చూడండి. కెరియర్ స్టార్టింగ్లో అంటే అక్యుములేషన్ ఫేజ్లో నికర విలువ తక్కువగా లేదా నెగటివ్లో ఉండటం చాలా కామన్. ఎందుకంటే ఆ టైంలో ఎడ్యుకేషన్ లోన్ లాంటి అప్పులుండొచ్చు. ముఖ్యంగా యువత ఇది అర్థం చేసుకోవాలి. కంగారు పడాల్సిన పనిలేదు. ఇక్కడే అసలు విషయముంది. మన వయసును బట్టి ఈ నెట్వర్త్ నంబర్ మీనింగ్ మారిపోతుంది. 22 కుర్రాడికి ఎడ్యుకేషన్ లోన్ వల్ల నెగటివ్ నెట్వర్త్ ఉంటే అది జర్నీలో ఒక భాగం. కానీ అదే 45 వయసులో మీ నెట్వర్త్ ఇంకా నెగటివ్లో ఉందంటే అది ఒక ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, ప్రమాద ఘంటికలు మోగుతున్నట్టే లెక్క. సరే, ఏ టేబుల్తో మొత్తం విషయాన్ని క్రోడీకరిద్దాం. లెఫ్ట్ సైడ్ చూడండి. ఇన్స్టాగ్రామ్ మిలియనేర్. అతని మెయిన్ ఆస్తేంటి? విలువ తగ్గిపోయే కారు. అప్పులేంటి? కార్ లోన్, క్రెడిట్ కార్డ్ బిల్లులు. ఫలితం నెట్వర్త్ చాలా తక్కువ లేదా మైనస్లో ఉంటుంది. ఇప్పుడు రైట్ సైడ్ చూడండి. రహస్య కోటీశ్వరుడు. అతని ఆస్తులు సైలెంట్గా పెరిగే మ్యూచువల్ ఫండ్స్, పీఎఫ్. అప్పులు ఆల్మోస్ట్ జీరో. ఫలితం అతని నెట్వర్త్ చాలా ఎక్కువగా ఉండి పెరుగుతూనే ఉంటుంది. బయటకు కనిపించకపోయినా నిజమైన సంపదను నిర్మించేది ఇతనే. ఈ యొక్క మాటను గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర ఉన్నది మీకు ప్రశాంతతను ఇస్తోందా లేక టెన్షన్ను పెంచుతోందా? ఈ యొక్క ప్రశ్న చాలు ఆస్తులేవో అప్పులేవో తెలుసుకోవడానికి. చివరిగా ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. మీ ఆర్థిక నిర్ణయాల వెనుక అసలు మోటివేషన్ ఏంటి? కేవలం పక్కవాళ్లకి గొప్పగా కనిపించడం కోసమా? లేక మీ కుటుంబ భవిష్యత్తు కోసం ఒక బలమైన ఆర్థిక పునాదిని నిర్మించడం కోసమా? సమాధానం మీ చేతుల్లోనే ఉంది.